గట్టిగా. ఏయ్, మీరు పేపర్ కరెక్షన్ ఫినిష్ చేశారా? నేను చేసేసాను. మీరు? లేదు, నాకింకా ఒక సెక్షన్ బాకీ ఉంది. ముందు ఈ పిక్నిక్ పూర్తవని తర్వాత చేసుకోవచ్చని. ఓకే. ఈ చోటు చాలా బాగుంది కదా. ఎన్ని గ్రీన్ ట్రీస్ ఉన్నాయి కదా. పిక్నిక్ వస్తే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారుగా. ఇప్పుడే కదా ఎగ్జామ్స్ అయ్యాయి. ఈ అవుటింగ్ తర్వాత పిల్లలు చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అవును. కాంతా కాంతా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా దూరం అలౌ చేయొద్దు, సరేనా? ఓకే ఓకే, సరే మ్యామ్. రండి, మనం కూడా అక్కడికి వెళదాం. వస్తున్నాం. ఇప్పుడు చూడు. ఏ కమాన్ 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 రా. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేస్తాను. లేదు రిమి, గర్ల్స్ బ్యాటింగ్ చెయ్యకూడదు. ఎందుకు? నేనెందుకు ఆడకూడదు? నేను ఆడతాను. రిమి, కొంచెం మెల్లగా కొట్టొచ్చు కదా. బాల్ చూడు, చెట్లలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడే కదా నువ్వు చెప్పావు గర్ల్స్ క్రికెట్ ఆడకూడదు అని. ఇప్పుడేమైంది? వెళ్ళి బాల్ తీసుకురా. నువ్వు భలే ఆడుతున్నావు రిమ్మి. భలే తిన్నగా 6 కొట్టేశావు. ఇక్కడి నుంచి ఒక్కొక్క బాల్ 6 కొడతాను. పిల్లలు అందరూ రండి. రండి. మనం అందరూ వెళ్ళి టిఫిన్ చేద్దాం, సరేనా? కాంతా, Yes, ma'am. ఆ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురా. అందరూ టిఫిన్ చేద్దాం. సరే ఆకాష్, ఈ టిఫిన్ తిన్న తర్వాత పక్కనే నువ్వు ఆడుకోవాలి, సరేనా? చాలా దూరం వెళ్ళకూడదు, ఓకే? అలాగే అమ్మా. మేము ఎలాగో క్రికెట్ ఆడుతున్నాం, కొంచెం దూరం వెళ్తానమ్మా. నాటీ బాయ్. ఓకే, కానీ చాలా దూరం వెళ్ళకూడదు. ఆకాష్ రా, ఆడుకుందాం. ఏ ఆకాష్, ఫ్రూట్ తినేసి వెళ్ళు. వద్దమ్మా, నేను తర్వాత తింటాను, ప్లీజ్ మా. బాయ్ మా. నేను 6 కొట్టాను. రిమి, నేను చెప్పాను కదా బాల్ని గట్టిగా కొట్టొద్దు అని. ఇప్పుడు చూడు, ఇక మేమెవరం వెళ్ళి బాల్ తీసుకురాము. ఏమంటారా? అవునవును. ఫీల్డర్సే బాల్ తీసుకురావాలి, బ్యాట్మెన్ కాదు. నువ్వు ఇలా ప్రతిసారి అటే కొడితే ఎవరు వెళ్ళి తీసుకొస్తారు? వెళ్ళు, నువ్వే వెళ్ళి తీసుకురా. మేమెవరం వెళ్ళి తీసుకురాము, నువ్వే వెళ్ళు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి బాల్ తెస్తాను. నాకు కూడా ఈ ఎన్వైరన్మెంట్ చాలా నచ్చింది. ఈ పక్కనే అడవి కూడా ఉంది. ఇంకా మన దగ్గర చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చీకటి పడే లోపల ఇక్కడి నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. అవును, మీరు చెప్పేది కరెక్టే. రాజేష్ సార్. మేడం. సార్, మనం తిరిగి వెళ్ళటానికి రెడీ అవుదామా? బాగా లేట్ అయింది, పదండి బయలుదేరదాం. సరే, నేను అటువైపు వెళ్ళి చూస్తాను. వెళ్ళండి, నేను తీసుకొస్తాను. అదిగా అక్కడ ఉంది.
బాల్ దొరికింది. అరే మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే కదా షాట్ కొట్టాను, నేనే తీసుకొస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ కదా, నిన్ను ఒంటరిగా వదిలేస్తామా? థ్యాంక్ యూ, రండి ఆడదాం. పదా టైగర్ టైగర్ శబ్దం వినిపిస్తుంది. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఏం అర్థం కావట్లేదు. ఎవరైనా రండి, మాకు టైగర్ పదండి. ఏ పారిపోండిరా, పరిగెత్తండి. ఏ పారిపోండిరా, ఏమైంది మేడం? అలాగే మేడం. మమ్మల్ని కాపాడండి, ప్లీజ్, భయంగా ఉంది. రండి, ప్లీజ్ మీరు కూడా వచ్చేయండి. అందరూ రండి, ఎవరికి వెళ్ళకండి, త్వరగా పదండి. టైగర్ వచ్చింది. పిల్లలు త్వరగా పరిగెత్తండి, పులి వచ్చేస్తుంది. పరిగెత్తండి పిల్లలు, త్వరగా. జాగ్రత్త. నన్ను పట్టుకో. రా ఇలాగా. పిల్లలు జాగ్రత్త. ఫాస్ట్గా పరిగెత్తండి. వెళ్ళండి, వెళ్ళండి. త్వరగా వచ్చేసారా? రండి పిల్లలు, రండి. మెల్లగా. ఎక్కండి, కూర్చోండి, త్వరగా ఎక్కండి. లోపలికి వెళ్ళు, వెళ్ళు, మంచి కూర్చోండి, కూర్చోండి. రండి, అందరూ వచ్చేసారా? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. ఎవరు నించోవద్దు, కూర్చోండి. భయపడకుండా కూర్చోండి. ఏం కాదు, ఏం కాదు, కూర్చోండి. మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. ఆకాష్, ఆకాష్ ఎక్కడ? మ్యామ్, మీరు ఆకాష్ ని చూసారా? ఆకాష్ పిల్లలతోనే కదా వచ్చాడు. లేదు, వాడు ఎక్కడా కనిపించలేదు. ఆకాష్? ఎవరైనా ఆకాష్ ని వాళ్ళని చూసారా? నేను చూశాను టీచర్. ఆకాష్, రిమ్మి, జీతు బాల్ తేవడానికి అడవిలోకి వెళ్ళారు. ఏంటి? ఆకాష్, ఆకాష్, రిమ్మినా? జీతు, రెమ్మి, ముగ్గురు పిల్లలు. నేను వెళ్తాను, వెళ్ళి చూస్తాను. మేడం, మేడం, ఆల్రెడీ మార్కెటింగ్. నా తొందరగా పిల్లలు. ఆగండి. మేడం, నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం ఆగండి. నేను ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాను. ఉండండి ప్లీజ్, ప్లీజ్. వద్దు, మీరు నేను కంగారు చూడాలి, పడద్దు. నాకు కొంచెం కావాలి. ప్రశాంతంగా ఉండండి. వాడితో ముగ్గురు భయపడకండి. పిల్లలు ఉన్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. త్వరగా ఫోన్ చేయండి. హలో, ఏమైంది రిమి? నిన్నే అడుగుతున్నా, చెప్పు. ఏమైంది? చెప్పు రిమి, రిమ్మి. చెప్పు రిమి, ఏమైంది? రిమ్మి, ఏదైనా చెప్పు. చెప్పు రిమి, రిమ్మి. చెప్పు. రిమ్మి, రిమి, అరే చెప్పు. చెప్పు రిమి. ఏమైంది? ఏమైంది రిమి? నోరు విప్పి చెప్పు. ఆ? ఆకాష్, ఆకాష్, జీతు, రిమి, జీతు, ఆకాష్, జీతు, 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 ఆకాష్. రెమ్మి. సో 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 దీన్ని చూడండి. ఇది ఆకాష్, జీతు షూస్. అవును సార్, ఇది వాళ్ళ షూస్ అయి ఉండాలి. రిమి, ఆకాష్, జీతు. సార్, ఇక్కడ చూడండి, రక్తం ఉంది. రక్తమా? రక్తం. ఈ రక్తం చాలా ఫ్రెష్ గా ఉంది. ఒకవేళ ఇది పిల్లల రక్తం అయి ఉంటుందా? ఐ కార్డ్. సార్,
సార్ ఐ కార్డ్. జీతు సార్, వీళ్ళు మా స్టూడెంట్సే. జీతునా? అంటే అంటే పిల్లలకి ఏదో జరిగింది. మన పిల్లలు. పదండి. జీతు, రమ్మి, జీతు, 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 ఆకాష్, ఆకాష్. రిమి. ఆకాష్, ఓ మై గాడ్. ఆకాష్, ఆకాష్, ఆకాష్. టైగర్ ఇతని మీద దాడి చేసింది. పిల్లలకి ఏమైందో ఏంటో. అయ్యో, పేరెంట్స్కి ఏమని సమాధానం చెప్పాలి? ఆకాష్, ఏవో కాలచ్చులున్నాయి ఇక్కడ, కానీ టైగర్ ఎలా వచ్చింది ఇక్కడికి? అరవకండి, మీరిద్దరు గన్ తీసుకుని అలర్ట్గా ఉండండి. కంగారు పడి షూట్ చేయొద్దు. టైగర్ని ఎవరు చంపకూడదు. ఇతనెందుకు టైగర్ వెనకదలు వెళ్తున్నాడు? ఆగండి ఆగండి ఆగండి. సార్, ఆ టైగర్ మన వైపు వస్తుంది సార్. విచిత్రంగా ఉంది. టైగర్ వాడిని కాపాడుతుంది. సార్, ఈ వ్యక్తి టైగర్ ద్వారా అందరినీ చంపుతున్నారేమో. అవును సార్. అయ్యుండొచ్చు. ఇది న్యాచురల్ టైగర్ అటాక్ కాదు. సిఐడిని వెంటనే పిలిపిద్దాం. హలో సార్.
సార్ ఇక్కడ టైగర్ ఉన్న విషయం మీకు తెలుసు, మరెలా టూరిస్ట్ ప్లేస్కి పర్మిషన్ ఇచ్చారు? యాక్చువల్లీ సార్ ఇక్కడ టైగర్ ఉన్న విషయం మాకు తెలీదు. మీరు ఈ ఏరియాకి ఇన్ఛార్జర్ కదా, మీకెలా తెలియకుండా ఉంటుంది? ఇది చూడండి, ఇక్కడ టైగర్ ఉండకూడదు, ఎందుకంటే ఇది టైగర్ జోన్ అరే కాదు. ఏంటి మరి టైగర్ ఇక్కడికి ఎలా వచ్చింది? సార్ 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 ప్లీజ్ ఏదో ఒకటి చేయండి సార్. ముగ్గురు పిల్లలు ఇరుక్కున్నారు, పైగా టైగర్ కూడా అక్కడ. మీరు ఆవేశపడకండి మేడం, మేము చెక్ చేస్తున్నాం. ఎలా సార్, ఎలా ప్రశాంతంగా ఉండను? నా కొడుకు ఆకాష్ కూడా ఉన్నాడు, పైగా వాడితో ఆ ముగ్గురు పిల్లలు. చూడండి మేడం, మేము అడవి లోపలికి వెళ్తున్నాం. మేము పిల్లల్ని కనిపెట్టడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం. మీరు పిల్లల్ని తీసుకుని బయలుదేరండి. పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ముగ్గురు పిల్లల గురించి ఏదైనా తెలిస్తే మేము మీకు తెలియజేస్తాం. కానీ సార్ పిల్లలు లేకుండా మేము ఇక్కడి నుంచి చూడండి, ప్రస్తుతానికి 3 పిల్లలు కనపడలేదు. ఒకవేళ టైగర్ ఇక్కడికి వచ్చిందంటే అప్పుడు మీరేం చేస్తారు? ప్లీజ్ మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. సార్ ప్లీజ్ సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కొడుకు అడవిలో ఉన్నాడు సార్. సార్ ఏవైనా సరే నేను వాడిని తీసుకురాకుండా నేను రాను సార్. సారీ మేడం, మిమ్మల్ని మాతో పాటు మేము తీసుకువెళ్ళలేం, అక్కడ చాలా రిస్క్ ఉంటుంది. సార్ ప్లీజ్ సార్, నా కొడుకు ఆ టైగర్ దగ్గర, ఆ టైగర్ కొడుకుని ఏం చేస్తుందో తెలీదు. ఓకే, అతని గురించి తెలిసిందా ఎవరని? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కనపడలేదు, బయట నుండి వచ్చుంటారు సార్. చూస్తుంటే టైగర్ పంజా విసిరినట్టే ఉంది. పంకజ్, ఐడి చెక్ చేయి, ఇతను ఎవరని తెలియాలి. మీరు ఇందాక అన్నారు ఇది టైగర్ జోన్ కాదని. అయినా సరే టైగర్ ఇక్కడికి వచ్చింది, అతనిపై దాడి చేసింది కూడా. సార్ టైగర్గా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఉండదు, దాన్ని ఎవరో తీసుకొచ్చారు. అదెవరు? ఒకడున్నాడు, వాడే అనుకుంటా. వాడిని ఆపడానికి మేము ప్రయత్నించాం, కానీ టైగర్ వచ్చి వాడిని సేఫ్టీ చేసి తీసుకెళ్ళిపోయింది. టైగర్? సార్ ఇది చూడండి, టైగర్ ఫుట్ ప్రింట్స్ ఇవి. అతని వెనక టైగర్ వెళ్ళిందంటే అక్కడ కూడా కాలి గుర్తులు ఉంటాయిగా. చూడండి సార్, ఇది టైగర్ నెక్స్ట్ స్టెప్, ఇంకా ఇది వెనక. సార్ ఇది పెద్ద టైగర్ అనుకుంటా. ఆ టైగర్ కాళ్ళు గుర్తులు బట్టి అది ఎంత పొడవో చూస్తాను, ఇప్పుడే చెప్తాను. ఒరే దేవుడా సార్, 9 ఫీట్ టైగర్ సార్. 9 ఫీటా? ఆఫీసర్ సార్ ఈ కాలి గుర్తులు కూడా నాకు కావాలి. రే మామ, ఇది కరెక్ట్ కాదురా, మనం ఇలా వెళ్ళకూడదు. నీకేమైనా బుర్ర పని చేయడం లేదా? సిఐడి టీం అడవిలోకి వచ్చింది. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటా, కుశల ప్రశ్నలు వేస్తారు. టైగర్ ఎక్కడుంది, ఎటు వెళ్ళింది, మీరు చూసారా, అది ఎంత పొడుగుంది, ఎన్ని అడుగులు వేసింది, మీరెవరు, మీరెందుకు అడవిలోకి వచ్చారు, మీ అమ్మ ఎవరు, మీ నాన్నెవరు అని. వీటన్నిటికీ సమాధానం ఉందా? లేదు కదా, పద వెళ్దాం. మరి నీ ఫ్రెండ్ చనిపోయాడుగా, వాళ్ళ అమ్మకి ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? ఏమని చెప్తావు? అరే ఏంటయ్యా నువ్వు, టైగర్ వస్తే అందరూ పారిపోతారు కదా, ప్రాణాలంటే అందరికీ భయమే. దాన్ని చూసి భయపడి పారిపోయాం కదా, అప్పుడు ఫ్రెండ్ గుర్తుకు రాలేదా? ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాడు. త్వరగా వచ్చేకు, టైగర్ వస్తే మనము చేస్తాం. బాస్, టైగర్ దాడి చేసింది, ఇతను చనిపోయాడు. ఇదిగో ఈ గాయం చాలా లోతుగా ఉంది, ఇక్కడున్నటువంటి కండని పీకేసింది. డాక్టర్ సార్, టైగర్ తిని ఉంటే ఇలాగే కదా జరుగుంటేది. అలాగే జరుగుండాలి, కానీ ఇక్కడున్న గాయం ఏం చెప్తోందంటే, ఈ టైగర్ ఉందే బాస్, ఈ టైగర్ మ్యాన్ ఈటర్, నరమాంసం తినేది, మనిషిని పూర్తిగా తినేసే పులి. మనుషుల్ని తినే పులి. కానీ ఈ పులి ఎందుకని వీడిని పూర్తిగా తినలేదు? పూర్తిగా ఎందుకు తినలేదు అని మనం కనిపెట్టడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సార్, ఫుట్ ప్రింట్ రిపోర్ట్ రెడీగా ఉంది సార్. ఏం తెలిసింది? మీరు తీసుకొచ్చిన ఆ ఫుట్ ప్రింట్స్ 2 వేరే వేరే టైగర్కి చెందిని. ఏంటి అంటే
రెండు వేరే వేరే పులులా? అవును సార్. తర్వాత ఏ టైగర్ ఈ వ్యక్తిని చంపిందో దాని వేలొకటి విరిగిపోయింది సార్. పైగా అందులో ఒక గోరు కూడా లేదు. ఇదిగో సార్. ఈ టైగర్కి వయసు పైబడింది. ఇంకా చెప్పాలంటే యంగ్ టైగర్స్కి గోళ్ళు పళ్ళు విరగవు. రెండు వేరే వేరే పులులు, ఇంకా పిల్లలు కనిపించట్లేదు. రెండు వేరే వేరే పులులు, అందులో ఒకటి మనుషుల్ని తినే పులి. అడవిలో ఒకే ఏరియాలో 2 టైగర్లు ఉండే అవకాశం లేదు సార్. కానీ అలాగే జరిగింది కదా ఆఫీసర్. ఫోరెన్సిక్ రిపోర్ట్ వల్ల రుజువైంది 2 టైగర్లు ఉన్నాయని. సార్ మనం తిరిగి వెళ్ళి తీరాలి సార్. ఏ? ఎందుకంటే బాగా చీకటి పడింది. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. పిల్లలు దొరికేంత వరకు ఈ అడవిలోనే మేము ఉంటాం. కానీ సార్ రాత్రిపూట ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు సార్. మాకు ఎలాంటి ప్రమాదం లేదు ఆఫీసర్. పిల్లలు అడవిలో ఉన్నంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఒకేసారి 3 పిల్లల్ని టైగర్ తీసుకువెళ్దు. ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. సార్ ఉదయం 4 అయింది. మనం ఇంకా చెట్ల మీద కూర్చొని ఉన్నాం. ఇప్పటి వరకు ఎవరూ కనిపించలేదు. అరే పంకజ్, దోమ నన్ను వచ్చి చాలా కుడుతుంది. సార్ మిమ్మల్నే కాదు అందరినీ కుడుతున్నాయి. వాటి చోట మనం ఉంటే కొట్టకుండా ఎలా ఉంటాయి? అరవకండి సార్. పులి గనక మన గొంతు వింటే తిరిగి వెళ్ళిపోతుంది. టైగర్ వచ్చేసింది సార్. రెడీ సార్. మీకు తెలుసా టైగర్ చెట్లు సులభంగా ఎక్కేస్తుంది. అరే పంకజ్, ఎప్పుడైనా మంచి మాటలు మాట్లాడవయ్యా. సార్ నేను నిజమే చెప్తున్నాను. ఇక్కడికి రావడానికి ముందు ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్లో చూశాను. అలాగా? సైలెంట్గా ఉండండి. సార్ టైగర్ వచ్చేసింది సార్. పంకజ్, పంకజ్ పంకజ్, సార్ సార్ టైగర్ వచ్చింది సార్. సార్ టైగర్ వస్తుంది. సార్ టైగర్ వచ్చేసింది, త్వరగా. సార్ అయ్యో సార్ కాపాడండి. పంకజ్ టైగర్ వచ్చేసింది. టైగర్ వస్తుంది. భగవంతుడా. లేపండి లేపండి, పైకి లేపండి. థ్యాంక్ యూ. ఓరి నాయను, ఇది 2 కాళ్ళతో నడుచుకుంటూ వస్తుందా? కాదు,
ఇది 2 అడుగుల శబ్దం. సార్ ఈ పులి తడబడుతోంది సార్. ఇది కూడా నువ్వు ఇంటర్నెట్లో సెర్చ్ చేసావా ఏంటి? ఉష్. సార్ ఇతను అతనే. ఏయ్ అగో, రే రే ఆగు, రే ఆగు. దగ్గరలోనే ఉండుండాలి, వెళ్ళి వెతకండి. హేయ్ హే ఆగో, ఏయ్ నిన్నే. రే ఎక్కడికి పారిపోతున్నావు? రా రారా. నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, నడు 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 నడు. నన్ను వదిలేండి, నన్ను వదిలేండి. చాలు చాలు, ఇక నీ మాటలు చాలు, కట్టిపెట్టు. నేను నేను వెళ్ళాలి. పిల్లలేరి. పిల్లలు లేరు. ఇలా చూడు ప్లీజ్, నా పిల్లల్ని నాకు ఇచ్చేసేయ్. నీకే కావాలో నువ్వు తీసుకో. ప్లీజ్ నా పిల్లల్ని నాకు ఇచ్చేసేయ్. నన్ను వదిలేండి, లేదంటే వాడు వచ్చేస్తాడు. చూడండి, ఆ తర్వాత నన్ను దెబ్బ పట్టద్దు. ఏయ్ మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఎవరొస్తారు? అది టైగర్ ఎక్కడికా సార్? టైగర్ని పిలుస్తావా? పిలు చూద్దాం. టైగర్ వస్తుంది. ఎగతాళి చేస్తున్నావా? టైగర్ని పిలుస్తున్నావా? పిలుస్తానా? నేను పిలవనా? రెడీ, వీడిని తీసుకురండి. పదా. నన్ను వదిలేండి, వాడు వస్తాడు. నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు. కూర్చోబెట్టండి. పిల్లలు ఏరి. పిల్లలు తెలీదు. అబద్ధం చెప్పకో, నీకంతా తెలుసు. టైగర్ల చేత ఆయనపై దాడి చేయించావు. నేను దాడి చేయలా. నేను మృగాలకు ప్రేమ పంచుతాను. ఆ తర్వాత వాటిని ప్రేమగా తింటాను. అలాగా? అందుకనే టైగర్ని తీసుకువెళ్తున్నావా? టైగర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? టైగర్ అది 10 సంవత్సరాల ముందు దొరికింది. అప్పుడు చిన్న పిల్లది. అప్పటి నుంచి నాతోనే ఉంది అది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు శ్యామ్. నా పేరు శ్యామ్.
అదే అనుకుంటా. నీ పేరు శ్యామ, ఎక్స్ ఆఫీసర్. అవును, అదే అనుకుంటా. ఈయనేమంటున్నారు? సార్, ఇతని పేరు శ్యామ్, ఎక్స్ ఫారెస్ట్ ఆఫీసర్. ఈయనకి కాస్త మతిస్థిమితం లేదు. ఆ తర్వాత ఈయన కనపడలేదు చాలా రోజులు. ఇప్పుడే మళ్ళీ చూస్తున్నాను. హా. చూడు శ్యామ్, ఇది పిల్లల ప్రాణాలకు సంబంధించింది. నీకేదైతే తెలుసో అది మాకు చెప్పు. పిల్లలు ఎక్కడున్నారు? తెలీదు. నువ్వు 100 సార్లు అడిగినా అదే చెప్తాను. నేను పిల్లల్ని చూడలేదు. ఇక్కడ 2 టైగర్స్ ఉన్నాయి. ఇంకో టైగర్ కూడా నీదేనా? లేదు, కానీ నా టైగర్ దాన్ని ఎవరు ఇబ్బంది పెట్టినంత వరకు అదంత తొందరగా ఎవరిని దాడి చేయదు. టైగర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వస్తారా? ముగ్గురున్నారు. ఎవరా ముగ్గురు? వాళ్ళు అడవిలోకి గన్స్తో వస్తారు. నీకు వాళ్ళు తెలుసా? లేదు, నేను వాళ్ళని చూశాను. వాళ్ళు ముందుకెళ్ళారు. గన్ కింద పడింది. సార్, ఆ పిల్లలకి ఏమై ఉంటుంది? నా పిల్లలు ఏమయ్యారు సార్? వాళ్ళ దగ్గర గన్ ఉందంట. ప్లీజ్ ప్లీజ్ నా పిల్లల్ని దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. దయచేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. నా పిల్లల దగ్గరికి తీసుకెళ్ళండి. నా పిల్లల దగ్గరికి. మేడం 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 ఈ మాట వినాక కళ్ళు తిరిగినట్టున్నాయి. పూర్వి, నువ్వు ఆవిడతోనే ఉండు. ఈలోపు మేము గన్నుని ఆ ముగ్గురిని కనిపెడతాం. గన్నుని ఎక్కడ చూసావు? వేటాడే వాళ్ళు యూజ్ చేసే గన్నులా ఉందే. మొత్తం వెతకండి. అదిగో చూడండి, వాడే నా కొడుకు వచ్చేసాడు. నా టైగర్ వచ్చేసాడు. అక్కడ చూడండి.
జంతువుల్ని పట్టుకోవడానికి ట్రాప్ పెట్టారు. టైగర్ని పట్టుకోవడానికా? నేను ముందే చెప్పాగా, వీళ్ళు అడవికి మృగాలకి స్నేహితులు కాదు, శత్రువులు. నేను అడవికి స్నేహితుడిని. సార్, వాళ్ళని మనం వెంటనే పట్టుకోవాలి. వాళ్ళ వల్ల ఈ అడవికే ఆపద. నేను వెళ్ళనా? చూడండి, నా కొడుకు నన్ను వెతుక్కుంటూ ఎంత దూరం వచ్చాడో చూడండి. నేను వెళ్ళనా? ఓకే శ్యామ్, వెళ్ళండి. సార్, ఒక రోజు కూడా అయిపోయింది, కానీ ఇంకా పిల్లలు దొరకలేదు. ఒకవేళ పిల్లలకి ఏవైనా... పిల్లలకేం కాదు, మనం వాళ్ళని కనిపెడతాం. వెళ్లే ముందు వీళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేసి వెళ్దాం. అవును, లేకపోతే వీళ్ళు మనకి ప్రమాదంగా మారతారు. నువ్వేం టెన్షన్ పడకు, నేను వీళ్ళ గురించి ఆలోచించాను. జితూ, ఆకాష్, జీతూ, ఆకాష్, రిమీ, జితూ. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? కనిపించట్లేదా? ఏమైంది సార్? ఏముంది అక్కడ? మృగాలు పట్టుకోవడానికి ఎవరో ట్రాప్ వేశారు. జంతువులు కాదు ఆఫీసర్, అటు చూడండి. పిల్లలు వేసుకున్న షూ ఆనవాలు. ఆ వేటగాళ్ళు పిల్లల్ని ఇక్కడే దాచారు. సార్, ఒకవేళ పిల్లలు లోపల ఉంటారా? అదే అయ్యుంటుంది. క్లియర్ చేయండి సార్. త్వరగా క్లియర్ చెయ్యండి. మై గాడ్, పిల్లలు 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 ఆకాష్, జితూ, రిమి, థ్యాంక్ గాడ్ ప్రాణాలతో ఉన్నారు. ఆకాష్, ఆకాష్ లేగు బాబు. కళ్ళు తెరవండమ్మా. ఆకాష్, ఆకాష్ లేగమ్మా. బాబు, ఆకాష్ లగవయ్యా, త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. జితూ లే, కళ్ళు తెరువు. పాప లేమ్మా. ఆకాష్ లేగు బాబు, లేగు. రిమి, రిమి లేమమ్మా. రిమి, ఆకాష్. పూర్వి. సార్, కళ్ళు తెరిచింది. ఆకాష్, ఆకాష్. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. పిల్లలు, ఒక విషయం చెప్పండి, మిమ్మల్ని ఎవరు తీసుకువెళ్ళారు? అది బ్యాడ్ అంకుల్. బ్యాడ్ అంకులా? ఎవరా బ్యాడ్ అంకుల్? అంకుల్ ప్లీజ్ దాన్ని కాపాడండి అంకుల్, ప్లీజ్. బాబు, ఎవరిని కాపాడాలి? టైగర్ని.
అది ఇరుక్కుపోయింది. టైగర్ దాన్ని వాళ్ళు చంపేస్తారు. నువ్వేం దిగులు పడకు బాబు, నేను అలా జరగనివ్వను. బండి ఎందుకు ఆపావు? ముందు చూడు. అరే, ఒకటికి ఒకటి ఫ్రీయా? దీన్ని కూడా దాంతోపాటు తీసుకెళ్దాం. హే, వాణ్ణి పట్టుకోండి. ఏయ్, రారా. పిల్లల్ని ఎందుకని ఎత్తుకెళ్లారు? మేము టైగర్ని పట్టుకొని ఫోన్లో మా వాళ్ళతోటి టైగర్ని పట్టుకున్నామని చెప్తూ ఉండగా పిల్లలు చూసేశారు. అందుకే ఆ పిల్లల్ని మేము పట్టుకుని గొయ్యలో దాచిపెట్టాం. శ్వాస తీసుకోలేరనుకున్నాం. తర్వాత టైగర్ని తీసుకొచ్చారు. మీరు మనుషులు కాదు, మృగాలు కాదు. మృగాలు కూడా పిల్లల్ని చూసి జాలిపడుతున్నాయి. రండి, ఆ బోన్ని ఓపెన్ చేద్దాం. అదేంటి, టైగర్ ఎక్కడికి వెళ్ళింది?
మనుషులు జంతువులు శత్రువులు కారు, స్నేహితులు.